శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సాధనా రహస్యము ఏకం సత్ విప్రా బహుదా వదంతి. శ్రీ అనుభవానంద గ్రంథమాల బాపట్ల, భీమునిపట్నం. సర్వసిద్ధాంత సౌరభాది బహు గ్రంథకర్తలు శ్రీ రామకృష్ణాశ్రమములు, బాపట్ల, భీమునిపట్నం. సంస్థాపకులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ అనుభవానంద స్వాముల వారు తమ శిష్యులకు శ్రీ త్యాగానందమై వారికి వ్రాసినటువంటి లేఖలలో 5వ భాగం కర్మయోగం. సోదరి మాతాజీ, క్రిందటి ఉత్తరాన్ని బాగా అవగాహన చేసుకుని ఉంటావు, కానీ యోగాల విషయం నేను చివర వ్రాసిన మాటలకు నీకు చింత కలిగింది అనుకుంటాను. పోనీ క్లుప్తంగానైనా తెలుసుకోకపోతే ఆ విషయాన్ని గ్రహించాలనే కాంక్ష మనసులో ఉండిపోతుంది. ఆ కారణం చేత ఈ ప్రస్తుతాంశాలనే గ్రహించలేకపోతానేమో ప్రశ్న. అందుచేత కొంచెంగానైనా చెప్పండి అంటున్నావా? అది నిజమే. నీ ఆర్తికి చాలా సంతోషం. అయితే చెప్పుతాను, శ్రద్ధగా విను. యోగాల్లో కర్మ మార్గం మొదటిదన్నాను కదూ. అసలు పరిణామ చక్రం ప్రకారం అజ్ఞానిగా ఉండే మానవుడు ఈ ప్రపంచ విషయాన్ని అనుభవిస్తూ ఉంటాడు. పరిణామ చక్రం అంటే ఏమిటో తెలిసిందా? నీవు పుట్టినప్పుడు ఎంత పిల్లవో తెలుసునా? జానా పెద్ద పిల్లవు. క్రమక్రమంగా నీ దేహం పాలు, అన్నం మొదలైన ఆహార పదార్థాల చేత పోషింపబడి పెద్దదైంది. ఇప్పుడు పొడుగయ్యావు. అలాగే ఇంకా నీ దేహంలో కాలం జరిగిన కొద్ది అనేక రకాల అభివృద్ధి కలుగుతూ వస్తుంది. దీని శారీరక పరిణామం అంటాం. అలాగే చదువులో కూడా మొదట్లో ఓనమాలు దిద్దుతూ, తర్వాత మాటలు, ఆటలు, చిన్న కథలు, పాటలు, పిమ్మట పెద్ద పెద్ద పుస్తకాలకు వచ్చావు. అలాగే ఇంకా చదివి అనేక గ్రంథాల్లో పాండిత్యం, అనేక భాషల్లో ప్రావీణ్యం పొందుతావు. ఇలా విద్యావృద్ధిని విద్యా పరిణామం అంటాం. విద్యా పరిణామంలో బుద్ధి వికాసం పొందుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మానసిక పరిణామం అంటాం. ఈ రీతిగానే ఉంటుంది ఆధ్యాత్మిక పరిణామం. బుద్ధి లౌకిక విషయాల్లో కాక దైవిక విషయాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటే దీన్ని ఆధ్యాత్మిక పరిణామం అంటాం. ఇది చాలా సూక్ష్మంగా జరుగుతుంది, అందుకని గ్రహించటం కష్టం. అయినా ముఖ్యంగా గ్రహించి ఉండాలి. ఈ ఆధ్యాత్మిక పరిణామంపై చెప్పిన యోగాల రూపంగా ఉంటుంది. ఈ పరిణామంలో కర్మ మార్గం మొదటి మెట్టు అందాం. ఈ మొదటి మెట్టుకు పూర్వం మానవుడు కేవలం పశుప్రాయుడు. వీడికి తన శారీరక సౌఖ్యాలు, తన స్వార్థం, తన ఆయుష్యం, తమస్సులో నుంచి బుద్ధి రజస్సులోకి దిగి ప్రవృత్తి చురుకుదనానికి దారి చూపుతుంది. కానీ ఈ కాలం వారు కర్మయోగానికి మరొక అర్థం తీశారు. ఈ అర్థం భగవద్గీత కాలం నుండి వచ్చింది. ఎన్ని కాలాలు ఉన్నాయా ప్రశ్న అంటావేమో. మనకు తెలియని, అంటే ఎవరు చెప్పలేని కాలంలో పుట్టాయి వేదాలు. అందుకనే అవి అనాది, అంటే ఆది పుట్టుక లేనివి అని అర్థం. తర్వాత వచ్చాయి ఈ పురాణాలు. పురాణాలలోనిది మహాభారతం. ఆ మహాభారతంలో భాగం భగవద్గీత. అందుచేత భగవద్గీత వేదాల తర్వాత విషయం అని తీర్మానం. భగవద్గీతకు పూర్వం గ్రంథాలను చూస్తే ఈ క్రొత్త నిర్వచనం కర్మయోగానికి లేనే లేదు. ఆ గ్రంథాలలో ప్రవృత్తి, నివృత్తి అనే కానీ కర్మను సూచించే పదాలే లేవు. ప్రవృత్తి అంటే ప్రపంచ సంబంధం కలిగి ఉండటం, నివృత్తి అంటే సంబంధం లేకుండటం. ప్రవృత్తి క్రింద వస్తాయి బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం అనే 3 ఆశ్రమాలు. ఇక 4వ ఆశ్రమమైన సన్యాసం నివృత్తి క్రింద వస్తుంది. ఈ ఆశ్రమాలు పూర్వ పద్ధతిలో ప్రస్తుతం లేకపోయినా వాటిని గురించి కొంచెం తెలుసుకోవాలి. వివాహం కాకముందు 8వ ఏట ఉపనయనం కాగానే అరణ్యాలలో మునిపల్లెలలో ఉండే గురువు దగ్గరికి వెళ్ళి ప్రపంచ సంబంధం అసలే లేకుండా వేదాన్ని చదువుకోవాలి. ఆ కాలాన్ని బ్రహ్మచర్యాశ్రమం అంటారు. అప్పుడు ఈ బ్రహ్మచర్యానికి చాలా నియమాలు ఉంటాయి. అప్పుడే అతనికి
ఆధ్యాత్మిక విద్యలో ప్రవేశం తర్వాత తాను గడించిన ఈ విద్యను అనుభవించటానికి అవకాశం కలుగుతుంది. ఇచ్చే గృహస్థాశ్రమంలో దిగుతాడు. అంటే వాడి బుద్ధి అప్పుడైనా భార్య బిడ్డలు ధనధాన్యాదుల మీదనే ఉండక తాను పొందవలసిన ఆధ్యాత్మిక అనుభవాలు వాటికి అనుగుణమైన గుణాల మీదనే ఉండాలి. ఇలా కొంతకాలం ఉండి తర్వాత బిడ్డలకు సర్వం ఇచ్చేసి తాను తనకు అత్యవసర పరిచర్యలు చేయటానికి తన భార్యతో కూడా అరణ్యాలలోకి వెళ్ళి తపస్సుకు యత్నించటం వానప్రస్థం. తరువాత ఏ విధమైన ప్రపంచ సాయమో కోరక అతీతంగా ఉండటం సన్యాసం. ఇవి ఈ రూపంగా కాకపోయినా మరొక విధంగా మన మనస్సు గట్టిపడి ఆధ్యాత్మిక అనుభవానందాల పొందే యోగ్యత కలిగే వరకు, ఆ యోగ్యత కలగటానికి ఈ ఆశ్రమ క్రమం తప్పక వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ కడపటి సన్యాసం తప్ప ఇతరమైన 3 ఆశ్రమాలు ప్రవృత్తి మార్గం అనవచ్చు. 4వది నివృత్తి అవుతుంది. కానీ పై విభజనలో వానప్రస్థాన్ని ప్రవృత్తిలో వేశాం. కానీ నిజానికి అది ప్రవృత్తి కాదు. మరేమంటే రెంటి యొక్క సంక్రమణం, అంటే కలయిక. ఆ స్థితిలో కర్మ చేస్తాడు, కానీ తన కొరకు కాదు, లోకం కొరకు. అంటే తాను చేసే నిత్య నైమిత్తిక కర్మల ఫలితం తాను కోరడు, ఇతరుల కొరకై చేస్తాడని చెప్పవచ్చు. నిత్యకర్మ అంటే స్నాన సంధ్యావందనాదులు అని అర్థం. నైమిత్తిక కర్మ అంటే అప్పుడప్పుడు చేసే వ్రతాలు, యాగాలు మొదలైనవి అన్నమాట. వీటినన్నింటినీ ఆ వానప్రస్థుడు వాటి ఫలితాలను తన కొరకై కోరకుండా చేస్తాడు. కాబట్టి నిష్కామంగా చేస్తాడు అనవచ్చు. అంటే ఫలాపేక్ష లేకుండా అని అర్థం. ఈ స్థితి ప్రవృత్తికి నివృత్తికి మధ్యలో ఉండే వంతెన లాంటిది అన్నమాట. ఈ స్థితిని గూర్చి, ఆ నిష్కామ కర్మ విధానాన్ని గురించి విచారించవలసి వచ్చింది గీతలో. ఈ అర్థాన్ని పట్టుకున్నారమ్మా మన పెద్దవాళ్ళు కొందరు. ముఖ్యంగా ఈ నూతన భావాన్ని బయటకు లాగిన వారందరికీ నాయకుడు శ్రీ బాలగంగాధర్ తిలక్. ఈయన అసమానమైన పండితుడు. అందుచేత చాలా సమర్థతతో గీతారహస్యం అనే పెద్ద గ్రంథాన్ని వ్రాసి నిష్కామ కర్మను ముందుకు తెచ్చాడు. దీన్నే గాంధీ మహాత్ముడు ఇంకా అనేకులు ఇప్పుడు అనుసరిస్తూ ప్రచారం సాగిస్తూ ఉన్నారు. ఈ భావం వారు అనేది ఏమిటంటే, కర్మ అనగా వేదాలలో చెప్పే యజ్ఞ యాగాదులే కాక లేక మీ నిత్య నైమిత్తిక కర్మలు కాదు. అసలు కర్మ అంటే ఏం పని చేసినా కర్మే. చివరికి నిద్రపోతున్నా, గాలి పీలుస్తున్నా కర్మే. అందుకని కర్మ చేయకుండా ఏ జ్ఞాని కూడా ఉండలేడు. కాబట్టి మనం చేసే కర్మ యొక్క ఫలితం మీద ఆసక్తి లేకుండా చేయాలి. అదే నిష్కామ కర్మ. దాన్నే మనం అనాసక్తి యోగం అనవచ్చు. దీన్ని గూర్చి శ్రీకృష్ణ భగవానుడు కూడా అన్ని యోగాల కంటే ఉత్తమ యోగం ఇదే అన్నాడు. ఆ కారణం వల్ల ఇతర యోగాల ప్రసక్తి లేకుండానే ఈ నిష్కామ కర్మయోగం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది అని అంటారు ఈ ప్రముఖులంతా. యజ్ఞయాగాల రహస్యం మర్చిపోయి ఉపనిషత్తుల భావం తెలియని మనకందరికీ నిజమే అనిపిస్తుంది. కానీ అసలు 4 యోగాలలో ఉన్న కర్మయోగం ఇది కాదు. అయినా ఈ కొత్త నిర్వచనంలో కూడా గొప్పదనం ఉండటం చేత మనం దీన్ని 5వ యోగం క్రింద తీసుకోవచ్చును. అయితే దీని స్థానం ఎక్కడంటే కర్మ, యోగ, భక్తి మార్గాల అన్నింటిలోనూ అంతర్గతంగానో లేక కర్మయోగానికి యోగ మార్గానికి మధ్యనో ఉంచవచ్చు. దీన్ని సంక్రమంగా అనుసరించామంటే ఆ శాస్త్రం చెప్పే కర్మయోగం కంటే ఈ నూతన కర్మయోగం వైరాగ్యాన్ని పెంపొందింప చేస్తుంది. అయితే దాన్ని తొలగించి దీన్ని పెట్టరాదుటయ్యా అంటే అది కూడదు. వేదంలో 3 భాగాలు ఉంటాయి. మొదటిది కర్మకాండ అంటారు. దానిలో యజ్ఞయాగాది రూపమైన కర్మయోగాన్నే చెప్పారు. కానీ ఈ కొత్త కర్మయోగాన్ని బోధించలేదు. తర్వాత బ్రాహ్మణములు అనేవి 2వ భాగం. వీటిల్లో ఎక్కువగా ఉపాసనలు ఉంటాయి. ఇదంతా చాలా వరకు భక్తి యోగానికి సంబంధం. ఇక
మూడో భాగం ఆరణ్యకాలు అంటారు. ఇవే ఉపనిషత్తుల భాగం. దీన్నే జ్ఞాన మార్గం అంటారు. అందుచేత వేదం 3 మార్గాలు ప్రత్యేకంగా చెప్పే ఉంది. ఈ కర్మయోగం తీర్మానం చేయబడే ఉంది కాబట్టి దాన్ని మార్చటానికి వీలు లేదు. కానీ ఇప్పుడు రాజయోగాన్ని చేర్చినట్లు ఈ నిష్కామ కర్మయోగాన్ని కూడా 5వ దాన్నిగా చేర్చుకుంటే తప్పులేదు. ఇలాగా పర్యవసానానికి మనకు తెలియదేమిటంటే, మొత్తానికి కర్మయోగం వల్ల చిత్తశుద్ధి కలిగి బుద్ధి ప్రపంచ విషయాలలో మునిగిపోకుండా ఈ సంకుచిత విషయ దృష్టి నుండి బయల్బడి నిష్కల్మషమైన భక్తిలోకి పోతుంది. ప్రస్తుతం ఆచరణలో లేని శాస్త్రాలు చెప్పే కర్మయోగం కంటే అందరికీ ఆచరణయోగ్యంగా ఉండే ఈ నిష్కామ కర్మయోగం ప్రస్తుత కాలానికి చాలా మంచిది. ఇట్టి అనుష్ఠానం వల్ల ఆధ్యాత్మిక పరిణామంలో ఇక ముందు అవసరమయ్యే సత్వగుణం చాలా అభివృద్ధి అయి ఇక రాబోయే ఆధ్యాత్మిక మార్గాన్ని సున్నితం చేస్తుంది. ఇది కర్మయోగం. అంటే అమ్మాయి, కర్మయోగంలో నీకు చాలా ఉపయోగపడేది ఏమిటనుకున్నావు? మొదటి నిర్వచనం అంటే వేదకర్మ విషయం నీకు అవసరం లేదు. తిలక్, గాంధీ మహాత్ములు చెప్పే భావం చాలా ముఖ్యం. దీన్నే నీవు బాగా అర్థం చేసుకుని ఏ పని చేసినా ఆ పని వల్ల కలగబోయే ఫలితం మీద కాంక్షను వదిలి ఆ పనిని చెయ్యాలన్నమాట. ఈ విషయాన్ని గ్రహించి ఆచరించి తరువాత యోగాలకు నీ బుద్ధిని తయారు చేసి సిద్ధంగా ఉండు. అతడే మన దిక్కు, అతడే మన గమ్యం. అనుభవం 9 జనవరి 1946. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర.